రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్రంలో 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన చూశారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. 5 సంవత్సరాల జగన్ పాలన చూస్తున్నారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైకాపా, టీడీపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా వచ్చేసి వైకాపా, టీడీపీ కూటమి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చేసి అధికారంలోకి రాబోతూ ఉంది. దానికి ప్రధాన కారణం మార్పు. ప్రజలు విసిగి వేసారిపోయారు. కాబట్టి జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, చంద్రబాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అనే ఒక అభిప్రాయం ప్రజలకు వచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ స్థానంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని, ఇక్కడ కూడా రాష్ట్రంలో చంద్రబాబును చూసాము, జగన్ను చూసాము. ఈసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూడాలి అనేది ప్రజలు ఆకాంక్ష ఉంది. కాబట్టి కర్ణాటకలో 5 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో 9 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. For more videos like this, subscribe Big TV channel.